కొండను తవ్వి ఎలకను పట్టినట్లుగా మన పోలీసులు పాత సినిమాల్లో ఫైటింగ్ అంతా అయిపోయి రౌడీలు యు ఆర్ అండర్ అరెస్ట్ అని వస్తారు కదా, అట్లా అనంతపురం నడిబొడ్డున ఇక్కడ చూస్తున్నాం కదా అమృత్ బార్ అండ్ రెస్టారెంట్, ఇది సీజ్ అయింది. దాదాపు 4 రోజులు 5 రోజులు అయింది. ఏ మీడియాలో కానీ, ఏ ప్రింట్ మీడియాలో కానీ, ఏ చిన్న పత్రికలో కానీ, ఎక్కడ కానీ సోషల్ మీడియాలో కూడా రాలే కనీసం ఈ బారు సీజ్ అయింది అని. మరి అధికారులు ఎడన్నా సారాయి ధ్వంసం, నాటు ఊట ధ్వంసం చేసినాం, కొండలెక్కి పొడిచినాం అని చెప్పి కవరేజ్ చేసుకుంటుంటారే. పేదలు కొంతమంది బతకలేక నాటుసార తయారు చేసి అమ్ముకుంటుంటారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ మనం చూసాం, మనకు తెలుసు ఇదేం జరుగుతుందని. సో అనంతపురంలో ఇంత పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ జరిగింది. మద్యం కల్తీ జరిగిందంటే ఏం మద్యం కల్తీ జరిగింది ఏమనేది నన్ను అడగొద్దండి, నేను చెప్పను. చెప్పినా అధికారులు చెప్పేది వేరుంటుంది. కల్తీ ఏం జరిగిందనేది నాకు తెలుసు, పోలీసులకు తెలుసు. సో మన దగ్గర ఇంకంతకు మించి నేను మాట్లాడను. సిఐ గారిని అడిగితే డైల్యూట్ అయింది, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకున్నాను నేను. డైల్యూట్ అయింది, అది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి పంపించింటే ల్యాబ్ రిపోర్ట్లో ఏమొచ్చిందప్ప అంటే వాటర్ కలిసినాయని వచ్చిందంట. అంటే ట్యాక్స్ పేయర్స్ అంతా తిక్కోళ్ళ. మామూలుగా మందు కొంటే దాంట్లో కలుపుకుండేది వాటరు, ఇంకా మద్యం లేక మళ్ళీ వాటర్ కలిపింది తాగితే తెలిసిపోదా? అప్పుడే టేస్ట్ తెలియదా? ఏండ్ల నుంచి తాగుతున్న వాళ్ళు దాంట్లోకి నీళ్లు కలిసినాయా లేకపోతే ఇంకో మద్యం కలిసిందా అనేది తెలియకుండా అంత మూర్ఖంగా ప్రజల్లో పోయి అక్కడ తాగుతుంటారా? కనీసం మనం ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధంగా కాస్ట్లీ మందు బదులు, అంటే ఆ లిక్కరే అది కాదు, ఇక్కడ ప్రభుత్వం సరఫరా చేసే ఏవైతే ఫ్యాక్టరీసు డిస్టిలరీస్ ఉంటాయో అక్కడ నుంచి కాకుండా సొంతంగా తయారు, ఇక్కడ చూడు సీజ్ చేసినది కూడా ఇక్కడ లాక్ చూస్తున్నాం. మరి ఇవి ఎక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అధికారులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి అయ్యా పలానా బార్ అండ్ రెస్టారెంట్లో సరే ఏదన్నా కలవని, బిస్లరీ వాటర్ కలిపినారా, లేదా టాటా వాటర్ కలిపినారా, కిన్లే వాటర్ కలిపినారా, లేదా అక్కడ తీసుకొచ్చి వంకలో నీళ్ళు కలిపినారా అనేదన్నా తెలియాలి కదా. ట్యాక్స్ పేయర్స్ అంటే అంత ఆషామాషీన, అంటే డబ్బులు జోబులో నుంచి రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది, కొంతమంది ఈ రకంగా ఉన్న వాళ్ళు కూడా బార్లకు పోతుంటారు, వాళ్ళకు కూడా డబ్బులే కదా. మరి దీంట్లో నీళ్ళు కలిపినాయని చెప్పేసి ఆ సిఐ గారు ఏ విధంగా చెప్పారనేది మీరే చూడండి. అవి ఏం కలిపినాయి ఏమనేది అందరికీ తెలుసు. పంపకాల్లో తేడా, అక్కడ పని చేస్తున్న ఒక 3-4 కలిపి పని చేస్తున్నారు. ఈ దొంగ మందు పచ్చిగా చెప్పాలంటే దాన్ని తీసుకొచ్చి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏమనేది మన పోలీసులకు అన్నీ తెలుసు. దాన్ని పంపకాల్లో తేడా రావడం వల్ల దాంట్లో ఉన్న ఒక వ్యక్తి ఉప్పందించడం, పోలీసులకో నాలాంటి మీడియా వాళ్ళకో చెప్తే గుట్టు చప్పుడు కాకుండా దాన్ని దాచిపెట్టి కేవలం నీళ్లు కలిపినారని చెప్పేసి ఒక రిపోర్టు తీసుకొచ్చి ఈ బార్ను సీజ్ చేశారు. అది కూడా నేను పోయి గట్టిగా అడిగితే ఎందుకు సీజ్ చేయలేదు సార్, పై అధికారులకు పంపించినాము, తొందరలో ఆర్డర్స్ వస్తే సీజ్ చేస్తాము అన్నారు. సీజ్ చేశారు. పోనీ సీజ్ చేసినప్పుడు మీడియాని ఏమైనా పిలిచారా? మరి మీడియాని పిలవాలి కదా. దీంట్లో ఏదన్నా కలపని వాళ్ళు పలాంది కలిసిందని చెప్పండి, తులసి నీళ్ళు కలిపినారని చెప్పండి, అదే చెప్పండి మీడియాకి, మేము అదే రాసుకుంటాం. ఎందుకు చెప్పలేదు అంటే ప్రజలు ఇక్కడ అనంతపురం నడిబొడ్డున ఈ విధంగా జరుగుతున్నా నిమ్మకు నీరెత్తిన అని పెట్టుకోవచ్చు కదా. మేము అంటే పల్లెల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి కొండల్లో గుట్టల్లోకి వెళ్ళి నాటు సారాయి ధ్వంసం చేసే మీరు అనంతపురం నడిబొడ్డున హైవే పక్కన మెయిన్ రోడ్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో ఏం జరుగుతోందో తెలియదంటే ప్రజలు అమాయకులా? మరి ఎందుకు దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదని అధికారులు నేను అడుగుతున్నా. ట్యాక్స్ పేయర్ డబ్బులు కాదా? వాళ్ళ జోబులు గుల్ల చేస్తున్నారే, మరి ఏం మాట్లాడతారు దీనిపైన? సిఐ గారు ఏం సమాధానం చెప్పారో ఒకసారి మీరే చూడండి ప్రజలారా. కల్తీ మద్యం వ్యవహారం ఏ విధంగా రాజకీయ దుమారం రేపిందో మనమందరం చూస్తున్నాం. అలాగే మన అనంతపురంలో కూడా కల్తీ మద్యం దందా
ఏరులై పారుతోందనేది మన దగ్గర ఉన్న సమాచారం. అదే విషయానికి సంబంధించి ఈరోజు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాం. ఆయన అనంతపురంలోని అమృత బార్లో కల్తీ జరుగుతోందంటూ కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు వెళ్ళారు. మరి అక్కడ కల్తీ ఏముందని తేల్చారు, ఏంటి అనేది ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ అమృత్ బార్కు సంబంధించి మీరు ఒక కేసు రాశారు 21. అంతకుముందే మీరు సమాచారము 2 సార్లు మీరు బార్కి వెళ్ళి విజిట్ చేశారు. కానీ మీరు విజిట్ చేసిన టైమింగు అది వేరు, మీరు ఎఫ్ఐఆర్ కట్టిన టైమింగ్ వేరు. ఎందుకు మీరు విజిట్ చేస్తానే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేకపోయినారు? విజిట్ చేసిన రోజే కట్టామండి. అదే సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. మీరు అంటే మేము ఎవ్రీ డే మేము ముందు రోజు ఎవ్రీ డే మేము వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాము. బార్లో షాపులో అన్నీ చెక్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా మేము 21వ తేదీ కూడా చెక్ చేసాము. 20వ తేదీ కూడా 20, 19 కూడా మీరు వెళ్ళారు. మీ సిబ్బంది కూడా డైలీ వెళ్తుంటాం. డైలీ ఎందుకంటే బార్లో షాప్లో 3 సార్లు కంటిన్యూగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క బారా అమృత్ బార్కు మాత్రమే అట్లే ఉండదు. మేము ఇప్పుడు స్టాక్ లిఫ్టింగ్ గురించి స్టాఫ్ వెళ్తుంటారు. మేము ప్రతిసారి వెళ్ళి వాళ్ళు స్టాక్ లిఫ్ట్ చేయమని చెప్పి అడుగుతుంటాము. స్టాక్ తక్కువ ఉన్నప్పుడు వేసుకోమని చెప్పి అడుగుతుంటాము. ఇక్కడ కల్తీ జరుగుతుందని సమాచారం ఏ విధంగా వచ్చింది సార్ మీకు? ఏ విధంగా వచ్చిందని చెప్పం, కానీ సమాచారం వచ్చిన వెంటనే మేము వెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తే కౌంటర్లో ఉన్న బాటిల్స్ కొంచెం కల్తీ అని తేలింది. కల్తీ అంటే ఏ విధంగా, అక్కడున్న నౌకర్ను విచారించగా ఆ ఉన్న మద్యంను కొంచెం బయటికి తీసి ఆ రిమైనింగ్ ఖాళీ గ్యాప్ని వాటర్తో నింపుతారు అంతే. కల్తీ మద్యం వేరు, డైల్యూషన్ వేరు. కల్తీ మద్యం అంటే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి తయారు చేయడం కల్తీ మద్యం. ఇక్కడ వాటర్ కలుపుతున్నారు అంతే. వాటర్ కలుపుతున్నారని మీకు ఎలా తెలిసింది సార్? వాటర్ కలుపుతున్నారని వాడు చెప్పే డైల్యూషన్ వచ్చింది కదా, వాటర్తో కలిపిన డైల్యూషనే వచ్చింది ఇప్పుడు కెమికల్ రిపోర్ట్లో కూడా. మనం ఏది పంపిస్తే అదే వస్తుంది. ఇప్పుడు నేను ఏది పంపిస్తే అదే వస్తుంది పైకి. నేను మిక్సింగ్ చేసి ఇంగ్రీడియంట్ చేసింది పైకి ఫోరెన్సిక్ పంపిస్తే కల్తీ మద్యం వస్తుంది. నీళ్ళు కలిపింది పంపిస్తే నీళ్ళు కలిపినట్లే వస్తుంది. అక్కడ దాని వెనకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతమంది వాళ్ళు ఎవరెవరు అనేది నాకే తెలిసినప్పుడు ఒక జర్నలిస్ట్గా మీరు కేవలం వాటరే కలుపుతున్నారు మీరు అంటున్నారు. నేను అంటున్నాను అవన్నీ మిక్సింగ్ చేశారు. అంటే కాస్ట్లీ బ్రాండ్లలో అదే విస్కీనే, అంటే విస్కీలు వేరు, బ్రాందీల్లో తక్కువ ఉన్నాయి, ఎక్కువ రేటు ఉన్నాయి. ఇవన్నీ కలపడమే కాకుండా కొన్ని అక్రమంగా తయారు చేస్తున్నట్టే ప్రభుత్వం నిర్ణయించిన మద్యం దుకాణాలు లేకపోతే ఈ సరఫరా చేసే స్టాకిస్టుల నుంచి కాకుండా ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సీల్ వేసి బ్రాండ్లు వేసి ఆ బ్రాండ్లే కొన్ని కల్తీలు కలిపి ఇవన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది. ఆ మనుషులు ఎవరనేది తెలుసు. అక్కడికి వచ్చిన సీసీ ఫుటేజీల మీద తెప్పించుకు ఇన్ని మాకు తెలిసినప్పుడు మీకు ఎందుకు తెలియకపోయినాయి సార్ ఇవన్నీ? మాకు తెలిసిన సమాచారం మేరకు మీరు చెప్పిన వ్యక్తులు ఎవరు మా దగ్గర లేరు. మాకున్న సమాచారం ఏమి, అక్కడ ఉన్న బార్లో వాటర్ కలిపి కొంచెం మద్యం తీసి ఆ మద్యం గ్యాప్కి వాటర్ కలిపి అమ్ముతున్నారనే అంతవరకు సమాచారం ఉంది. మేము వెళ్ళి టెస్ట్ చేసినా అదే జరిగింది. సేమ్ అదే ఎక్కడైతే మేము అక్కడ ఏం పట్టుకున్నామో అదే కెమికల్ పంపించాము. కెమికల్ రిపోర్ట్ కూడా డైల్యూషన్ అనే వచ్చింది. వాటర్ కలిపినారు డైల్యూషన్. ఎంతమంది మీద కేసు పెట్టారు? 4 మీద పెట్టాం. 4 మీద లైసెన్స్ మీద, అక్కడ ఉన్న నౌకరు తయారు చేస్తున్న వాళ్ళిద్దరి మీద పెట్టాం. ఆ బార్ ఎందుకు సీజ్ చేయకూడదు? ఈ విధంగా చేసే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రిపోర్టు పై అధికారులకు పంపాము. తదుపరి నోటీస్ ఇచ్చాము వాళ్ళకి, ఎవరైతే లైసెన్స్ ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చాం. దానికి 15 days టైం ఉంటుంది. 15 days లోపల అతను తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ బార్ ఎందుకు క్లోజ్ చేయకూడదనే ఒక నోటీస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అతను ఇచ్చే రిపోర్ట్ని బట్టి పై అధికారులకు మళ్ళీ రిపోర్ట్ చేస్తాం. వాళ్ళు దాన్ని బట్టి అతను ఇచ్చిన రిప్లైని బట్టి సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే క్లోజ్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా బార్లు కావచ్చు, బ్రాందీ షాపులు కావచ్చు, టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ కంటే ముందు తెరుస్తున్నారు. పొద్దున్నే షట్టర్లు ఎత్తి మెయిన్ షట్టర్ ఒక పక్క ఉంటుంది, ఒక పక్క అమ్ముతున్నారు. అవి కూడా నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఏ బార్లు అనేది నేను మొత్తం బార్లతో సహా తీశాను. తర్వాత విచ్చలవిడిగా బైపాస్లో హైవేలు ఎక్కడ చూసినా అంటే బార్లు తీసుకున్న వాళ్ళకు నష్టం రాదా? బ్రాందీ షాపుల నుంచి తీసుకుపోయి అక్కడ అంతా తాపడము,
రెస్టారెంట్లో దాపడము, లోకల్ పోలీసులకు కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ చేశాము, వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అంటే మీ దృష్టికి అంటే మీరేమైనా చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా దీనిపై? తప్పకుండా తీసుకుంటాం. ఆల్రెడీ అన్ని డాబాల్లో రైడ్ చేస్తున్నాము, డాబాల మీద కూడా కేసులు కట్టాము. తప్పకుండా వాటి మీద అయితే కంటిన్యూగా రైడ్ జరుగుతూనే ఉన్నాయి. అలాంటివి ఏమన్నా పొద్దున్నే షాపు తెరవడం, రాత్రి లేట్ నైట్ తెరవడం, డాబాల్లో మందు దాపడం, ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు వస్తారా? కంపల్సరీగా అటువంటివి ఏమున్నా కూడా ఇమీడియట్గా మాకు చేయండి, మేము ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకుంటాం. ఒకసారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు సార్, అధికారులు కావచ్చు, మీ పోలీసులు కావచ్చు, ఎవరన్నా కానీ ఫోన్ ఏమన్నా బిజీగా ఉంటే తప్ప ఫోన్ అయితే కంపల్సరీ లిఫ్ట్ చేస్తాం, కంపల్సరీగా చేస్తాం. ప్రజలారా, ఇప్పుడు సిఐ గారు చెప్పింది విన్నారు కదా. అనంతపురంలో ఈ రోజు నుంచి అంటే ఒకవేళ ఒక వారమో 4 రోజులు 5 రోజులు ఉండొచ్చునేమో, కానీ మనం న్యూస్ పెడుతున్నాం కదా, నేను లైవ్ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ ఏ బార్లు ఎన్ని గంటలకు తెరుస్తున్నారు, ఎన్ని గంటలకు మూస్తున్నారు, మూసిన తర్వాత లోపల నుంచి ఏ విధంగా అమ్ముతున్నారు, గాంధీ జయంతి రోజు కావచ్చు, స్వాతంత్ర దినోత్సవాల రోజు కావచ్చు, మొన్న గణతంత్ర దినోత్సవం రోజు చూసాం, మద్యం ఏరులై పారుతుంది. ఇవి కేవలం బయటికి చెప్పుకోవడానికే బాగుంటాయి. అధికారులకు తెలిసినా మరి ఎందుకు చూసుకోలేదు? నాకే తెలిసినప్పుడు మరి అధికారులకు ఎందుకు తెలియకపోయిందో తెలియదు, మరి దీని వరకు ఏం జరుగుతుందో తెలియదు. ట్యాక్స్ పేయర్స్కి చాలామందికి తెలిసి ఉంటుంది. నేనే పొద్దున్న 6-7 గంటలకు పోతే మందు దొరుకుతుంది, కావాలంటే తెచ్చి చూపిస్తాను వీళ్ళకే, లేదా రాత్రి 11:30కు పోయినా కూడా మద్యం దొరుకుతుంది. సో ఇన్ని మనకు తెలిసినప్పుడు కూడా సిఐ సార్కు తెలియదంట. మరి పాపం మరి తెలియదు అనుకోవాలనా, లేకపోతే తెలిసినా తెలియనట్లు చెప్తున్నారా అనేది మరి చూద్దాం. ఏది ఏమైనా రేపటి నుంచి ఇదే పనే, డాబాలు, హోటల్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది మొత్తం ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది ఏపీ 39 టీవీ. చూస్తూనే ఉండండి.